క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ చేసే ప్రయత్నం ఇది. నేను ప్రగడా కోటయ్య గారి జీవిత చరిత్ర చదివిన వాడిని, ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని, మహానుభావుడైన. అవసరమైతే అతను దౌర్జన్యమే తిరగబడే మహానుభావుడైన అలాంటి వ్యక్తి పుట్టిన నేల ఇది. తప్పు జరుగుతున్నప్పుడు తనవాడా మనవాడా అని ఆలోచించకండి. మన సొంత రక్తమైనా సరే ఎదురు తిరగాలి, తప్పదు. భయపడద్దు మీరు. జన సైనికులు కూడా చెప్తా ఉన్నాం. లాస్ట్ టైం పోయినసారి మనకి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారో నాకు తెలుసు. అది గాజు గ్లాసు కాదు, నా గుండెల్లో పొడిచే గాజు ముక్క అని చెప్పాడు. దేనికి? నాకే సరదా కాదు. ఆయన ఇంటి పెళ్లికి వెళ్ళా, గౌరవం ఇచ్చా, అన్ని చేస్తే కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. నేనేం అనలా మాట, తిట్టడం ఎంతసేపు నాకు. వైఎస్ జగన్ నాన్నగారితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాను. తిట్టడం నాకు పెద్ద ఇష్యూ కాదు, తెగించి వచ్చినవాడిని. నాకు భయాలు ఉండవు. కానీ నేను ఫోన్లోనే వదిలేస్తా. ఈరోజు మీరు ఆలోచించండి, పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డ్యాన్స్లు వేసేవాడు కావాలా, బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా? మనకు 12 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పన్నులకు రావాలి. అవి చెయ్యని వాడు, సాగునీరు ఇవ్వని వాడు, పూడికలు తీయని ప్రభుత్వం, ఉపాధి ఇవ్వని ప్రభుత్వం, కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం. ఏది కావాలి? 60 రూపాయల మందుని 200 రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది అక్కడ ఉంది. యూత్ ఫ్యాషన్ ఉంది, హంటర్ జీన్స్ అని ఉంది, అక్కడ బిస్మిల్లా మనకి ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఉంది, డిజిటల్ స్టూడియో ఉంది, అక్కడ హోమియో సాయి కృష్ణ హోమియో స్టోర్స్ ఉంది, తేజ్ సాయి ఫెర్టిలైజర్స్ ఉంది. వీటన్నిటికీ పత్రాలు ఉంటాయి, ఒరిజినల్ పత్రాలు ఉంటాయి ఆ ఓనర్ల దగ్గర. అవసరమైతే బ్యాంకుల్లో పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటారు. నేనే చాలాసార్లు నాకు అవసరమైతే నేను అప్పుల కోసం నేను వెళ్ళి బ్యాంకులు తనఖా పెట్టడానికి నా ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ పెట్టాను. నేను ఏదైనా ఇంట్లో సగటు మనిషి ఇంట్లో ఉన్న ఆస్తుల్ని పిల్లలు చదివించుకోవడానికో లేదంటే ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద ఇవ్వడానికో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాం. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు. మన ముఖాన్ని జిరాక్స్ కాపీ పడేస్తారు. ఎక్కడికి వెళ్తాం జిరాక్స్ కాపీ తీసుకొని? ఏ బ్యాంక్ మనకు రుణాలు ఇస్తుంది? ఎవడు మనకి ఇంట్లో ఆడబిడ్డలకి ఆడపడుచులు పసుపు కుంకుమ జిరాక్స్ ఇస్తే ఒప్పుకుంటారా? 25,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఆస్తుల్ని వైజాగ్లో తనఖా పెట్టినాడు. కూర్చొని అడ్డగోలుగా 2,000 కోట్ల రూపాయలు 18 అడుగులు పర్మిషన్ తీసుకొని 100 అడుగులు తవ్వేసిన వాళ్ళు. వీళ్ళని ఎలా నమ్ముతాం? కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపిస్తుంది ఇలాంటి చెక్ చేయమని. ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, అది ఊరికినే చేశాం, అది నిజంగా అమలు చేయట్లేదని. అమలు చేయని వాళ్ళు జీవో ఎందుకు ఇష్యూ చేశారు? మీరు 14 రోజుల క్రితం జీవో ఎందుకు ఇష్యూ చేశారు? మీరు వైసీపీ మద్దతుదారులకు చెప్తున్నాం, ధర్మందే గెలుపు, కూటమిదే విజయం. మేము అధికార పీఠంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇష్యూ వల్ల ఎన్ని సీట్ల మెజారిటీ అనేదే క్వశ్చన్. ఇక్కడ మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, టీడీపీ, మనకి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మార్పు లేదు దాంట్లో. కానీ ఎన్ని సీట్ల మెజారిటీతోటే అన్నదే ప్రశ్న. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం, మీరు నమ్మి మా అంబటి రాంబాబు గారు, మా అంబటి మురళి గారు అని చెప్పి అందరూ నమ్మేస్తే ఎస్సీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాం, బార్నబస్ అనే దళితుడిని చంపేశారు ఇక్కడ ప్రశ్నించినందుకు. వైసీపీ ఎమ్మెల్సీ ఒక చంపేసి డోర్ డెలివరీ చేశాడు. 27 దళిత పథకాలను తీసేశారు, 13 బీసీ పథకాలను తీసేశారు. మనకి 34% ఉండే బీసీ మనకి రిజర్వేషన్లు 24% చేశారు. మనకి లా అండ్ ఆర్డర్లో నడిపిస్తా ఉంటే అమర్నాథ్ గౌడ్ని పొలాలు చేలలో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేశారు. ఎక్కడ రక్షణ ఉంది? దేనికి? సాగునీటికి లేదు, తాగునీటికి బాధ్యత తీసుకోరు, పోలవరంకి బాధ్యత తీసుకోరు. ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటే రోడ్లు వేయరు, గోతులు ఏంటంటే బూతులు తిడతారు, ఏదంటే దాడులు చేస్తారు, ఏదైనా చూసుకుని ఏదైనా దిగుతాను అలాంటి వాడు వచ్చి మాట్లాడుతూ ఉంటే హెలికాప్టర్ ప్యాడ్లో గోతులు తీసేస్తారు. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, మీరు కనుక మళ్ళీ మీరు కూడా ఇంకో లాస్ట్ టైం లాగా నిలబడితే మీరు నా మాట నమ్మండి, మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే, ఎగిరిపోతాయి. జాగ్రత్త.
మీ భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నాను. చెల్లినే గౌరవించని వాడు, చెల్లికే ఆస్తులు ఇవ్వని వాడు రేపొద్దున మీ ఆస్తులకి ఏం గౌరవిస్తాడు? ఒక్కసారి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని మీరు మీ నిర్ణయం తీసుకోండి. నా సంపూర్ణమైన మద్దతు మనకి ధూళిపాళ నరేంద్ర గారికి. తెలుగుదేశం మనకి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడో సినిమాలో చూసాం, స్వదేశ్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు. అలాగే ఒక నిజ జీవిత చరిత్ర అది. అలాంటి షారుఖ్ ఖాన్ లాగా ఆయన కూడా అమెరికా నుంచి అన్ని వేల కోట్ల ఆస్తి వదిలి నా గుంటూరు బాగుండాలి, నా ఆంధ్ర బాగుండాలి, నా ఆంధ్రాకి నిలబడాలి మొత్తం వచ్చి తిరుగుతున్న వ్యక్తి. ధైర్యవంతుడు, సాహసవంతుడు, ఉపాధి కల్పించేవాడు, అడ్డంగా నిలబడేవాడు అవసరమైతే. ధైర్య సాహసాలు ఉన్నవాడు. డబ్బులుంటే ధైర్యం పోద్ది, కానీ డబ్బుండి ధైర్యం దానికి 1000 కోట్లుంటే దానికి 10,000 కోట్ల ధైర్యం ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా మైనారిటీ సోదరులకి, ముస్లింస్కి చెప్తా ఉన్నాను, ముస్లిం సమాజానికి దారి పొడుగుతా నిన్న గుంటూరు జిల్లాలో ఇక్కడ తిరుగుతున్నా అఖండమైన ప్రేమ చూపించారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీకు కావాల్సిన అందరికీ కూటమి ప్రభుత్వం మీకు కావాల్సిన షాదీఖానాలు కానీ, మనకి ఆడబిడ్డలకి తోఫా పథకాలు కానీ, అలాగే మీకు కావాల్సిన ముస్లిం బ్యాంక్ కానీ, పెట్టుబడులకు కావాల్సిన బ్యాంకు రుణాలు కానీ కల్పించే సౌకర్యం మనకి కూటమి మేనిఫెస్టోలో ఉంది.